మనం యూజ్ చేసే కేక్స్ లో కానీ దేంట్లోనైనా కలర్స్ యూజ్ చేస్తారు, అది ఓకే. కానీ డైరెక్ట్ గా ఫుడ్ లో కూడా కలిపే కలర్స్ ఉంటాయి కొన్ని. ఎస్. సో ఆ కలర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? ఎంత వరకు ఇది కాజ్ అవ్వచ్చు అంటారు క్యాన్సర్ కి? యా. ఇది ఎట్లా ఉంది అంటే ఇప్పుడు పరిస్థితి ఎవ్రీబడి ఈజ్ ఆన్ టు జంక్ ఫుడ్. Mm. అండ్ ఈ జంక్ ఫుడ్ మనకు అలవాటు అవటానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఒకటి టేస్ట్, Hmm. రెండోది కలర్, అండ్ ఇంకొకటి Taste. ప్యాకేజింగ్ అట్రాక్షన్, Mm. రైట్? సో ఇవన్నీ బిజినెస్ పరంగా మనల్ని ఎప్పుడు అట్రాక్ట్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ కొనేలాగా చేసే ఇష్యూస్ అన్నమాట. Mm. సో వీటి కోసం వీళ్ళు రకరకాల కలర్స్ వాడతారు, రకరకాల డైస్ వాడతారు. అవి ఎక్కడి నుంచి తయారు చేస్తారు, ఎలా తయారు చేస్తారో మనకి ఎవరికి ఐడియా ఉండదు. దే డోంట్ ఈవెన్ మెన్షన్. అండ్ దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఈ అట్రాక్టివ్ ఉండే కలర్స్ వాడినవి ఆ కెమికల్స్ చూస్తే దే ఆర్ యాక్చువల్లీ కార్సినోజెనిక్. ఓకే. సో చాలా వరకు వీటిని మీరు కొన్ని కంట్రీస్ లో బ్యాన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తే FDA US లో దే ఓన్లీ అలో ఫ్యూ టైప్స్ ఆఫ్ డైస్ అండ్ విచ్ ఆర్ నాన్ టాక్సిక్. మీరు అదే ఇండియాలోకి వస్తే అక్కడ బ్యాన్ అయిన కూడా ఇక్కడ వాడతారు. Mm. సో రెగ్యులేషన్స్ కూడా అంత స్ట్రిక్ట్ గా ఉండాలి గవర్నమెంట్స్ లో కూడా, ఈవెన్ అదర్ కంట్రీస్ లో కానీ మన దగ్గర కానీ. సో లేనప్పుడు ఏంటి, అట్రాక్షన్ కోసం ఏది పడితే అప్పుడు వేసేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ తీసుకున్నారు అనుకోండి, న్యాచురల్ హెల్దీ కలర్ బ్లాండ్గా ఉంటుంది, మనకి నచ్చదు. దాని మీద రెడ్ కలర్ వేసాం అనుకో చాలా అట్రాక్టివ్ అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది. అండ్ ఆ కొన్ని కెమికల్స్ టేస్టింగ్ ఏజెంట్స్ అంటారు, Mm. అది తినగానే ఆ టేస్ట్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఎగ్జాంపుల్ నల్లుప్పు కానీ పానీపూరిలో వేస్తారు. నల్లుప్పు తర్వాత టేస్ట్. ఇప్పుడు మనం బిర్యానీస్ కానీ లేదు అంటే కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ లో మనకి యూజ్ చేస్తారు అజినోమోటోలు వాడతారు, అజినోమోటో, యా చైన్ ఆఫ్ రకరకాలు సాల్ట్ వాడతారు. అంటారు. అది కూడా దాని వల్ల వచ్చే కూడా ఛాన్సెస్ యా కూడా ఉన్నాయా? డెఫినెట్లీ ఆల్ దీస్ కెమికల్స్ బాడీలో లాంగ్ రన్ లో పడితే డెఫినెట్లీ దే ఆర్ కాజింగ్ క్యాన్సర్. అందుకని మనకి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ వాడినా కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం వీటిని, Mm. అవన్నీ మీకు ఒక రకంగా మళ్ళీ మళ్ళీ వచ్చి తినాలనిపిస్తాయి. Mm. సో మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అవి బాడీలోకి వెళ్ళే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది. ఒకసారి తినేసి వదిలేయట్లే కదా, Mm. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. సో దాని వల్ల లాంగ్ రన్ లో కూడా మీరు వాటికి ఎక్స్పోజ్ అవుతారు. అవును. ఓకే. అండ్ ఇదొక ఇష్యూ అయితే వాటికి ప్యాకేజింగ్ చాలా అట్రాక్టివ్ గా చేస్తారు. సో ఆ ప్యాకేజింగ్ కి వాడే మెటీరియల్ ఎలాంటిది, ఎంత సేఫ్ ఉంది, వీ డోంట్ నో. ప్లాస్టిక్స్ వాడుతున్నారా లేకపోతే పేపర్స్ వాడుతున్నారా, అవన్నీ ఎలా తయారు చేస్తున్నారు, వాటికి ఉన్న వాటి మీద వాడే లేబులింగ్, వాడే కలర్స్ కానీ వీ డోంట్ నో. అండ్ హాట్ ఫుడ్ దానిలో పెడుతున్నప్పుడు డెఫినెట్లీ దానిలో మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవును. రైట్? సో ఎంత సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారో తెలియదు. అండ్ ఈ రీసెంట్ గా మనం చూస్తున్నాం అన్ని హోటల్స్ లో వెన్ దేర్ ఆర్ బీయింగ్ రైడ్స్, దే ఆర్ సో మచ్ ఆఫ్ అన్హైజెనిక్ సిచ్యువేషన్స్. అండ్ వాళ్ళు వాడేవన్నీ ఎక్స్పైర్డ్ అన్నీ వాడుతున్నారు, రైట్? అండ్ అక్కడ క్లీన్లీనెస్ లేకుండా చేస్తున్నారు. సో ఎక్కడా కూడా మనకి హెల్తీగా కాన్షియస్ గా చేసి పెడతానికి గ్యారంటీ లేదు. Mm. సో ఎవరైనా కానీ తినేటప్పుడు వెరీ చాలా కాషియస్ గా ఆలోచించి ఉండాలి. తినాలి. ఎగ్జాక్ట్లీ. ఎవరిని తింటున్నాము, ఏం తింటున్నాము, ఎక్కడ తింటున్నాము, ఏదో వీకెండ్ రాగానే ఏదో చేయాలి అన్నట్టుగా వెళ్ళేసి ఒక రీల్ కోసం అని చెప్పేసి అట్రాక్టివ్ వాడు చేసి ఫోటో పెట్టుకోవడం కోసం మళ్ళీ తింటున్నాం, కానీ హెల్త్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుందో మనం ఎప్పుడు ఆలోచించట్లేదు. ఓకే. సో దిస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్, అందరూ ఆలోచించాల్సిన విషయం. మన మెట్రోపాలిటన్స్ లో అయితే ఫుల్ ఇదే పని మీద ఉన్నాం. ఖాళీ దొరికితే హోటల్కి వెళ్ళాలి, లేకపోతే పబ్కి వెళ్ళాలి, బార్కి వెళ్ళాలి, కొత్తవి ట్రై చేయాలి, అందరికి చూపించాలి. అంటే ఇట్స్ అన్ అట్రాక్షన్, రైట్? సో కొత్త ప్లేస్కి వెళ్ళాము, అంబియన్స్ బాగుంది, చూసాం, ఫుడ్ అక్కడ తినా అంటే అందరికీ ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు సోషలైజేషన్ లో. సో వెన్ యూ ఆర్ టేకింగ్ సంథింగ్ ఇన్సైడ్ యువర్ బాడీ, బీ కేర్ఫుల్. ఓకే. షుగర్ తినటం వల్ల క్యాన్సర్ వస్తుందా? తినడం మానేయటం వల్ల వచ్చిన క్యాన్సర్ తగ్గిపోతుందా? మనకి షుగర్ అనేది చాలా వాటిల్లో మనకి కేక్స్, కుకీస్ ఇలాంటి వాటిల్లో కూడా వాడతారు. ఇప్పుడు కేక్స్, కుకీస్ లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కలర్స్ కూడా యూజ్ చేస్తారు. అయితే ఇన్ బిట్వీన్ ఈ కలర్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? షుగర్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? షుగర్ డైరెక్ట్ గా ఎప్పుడైతే క్యాన్సర్ కాజ్ చేయదు, Mm. హై షుగర్ డ్రింక్స్ వాడినా కానీ, ఏరేటెడ్ డ్రింక్స్ వాడినా కానీ, ఇవన్నీ ఇండైరెక్ట్ వేలో దే సప్రెస్ యువర్ ఇమ్యూనిటీ, నీ యొక్క జెనెటిక్ వల్నరబిలిటీ పెంచుతాయి. ఓకే. అంతేకాని డైరెక్ట్ పంచదార తినేయగానే లేకపోతే స్వీట్ వెళ్ళిపోగానే క్యాన్సర్ సెల్స్ పుట్టుకొచ్చేవి. Mm. Mm. ఇది ఒక అపోహ మాత్రమే, ఎప్పుడు ప్రూవ్ కాలేదు. ఇంకొకటి దీన్ని ఎలా వాడతారంటే, సో క్యాన్సర్ వచ్చింది కాబట్టి షుగర్ తింటాం ఆపేస్తే క్యాన్సర్ అదే పోతుంది
ఇది ఇంకో కొత్త టైప్ ఆఫ్ థెరపీ. ఓకే. కాదు, అసలు షుగర్ కాజ్ చేయదు అన్నప్పుడు షుగర్ తింటాం మానేస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది అనేది ఎంతవరకు కరెక్ట్? అది అపోహ కాబట్టి దాన్ని నిజమైన నమ్మి ఇది ఇంకో అపోహ క్రియేట్ చేశారు. ఓకే. సో దీన్ని కూడా బిజినెస్ చేసుకోవాలి కదా ఇప్పుడు. ఓ. సో ఇప్పుడు డైటీషియన్స్ చాలా మంది ఎట్లా తయారైపోయిన క్యాన్సర్ తగ్గించేస్తా ఉంటారు. ఉమ్, ఉమ్. మీరు షుగర్ ఆపేసేయండి అని చెప్తారు. మా పేషెంట్స్ వచ్చి సార్ వీళ్ళు షుగర్ ఆపేయమన్నారు సార్, తర్వాత ఇది తీసుకోవద్దన్నారు అది తీసుకోవద్దన్నారు నేను చెప్పి అవన్నీ మిత్స్ అమ్మా, మీరు షుగర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ ఫరక్ ఏం పడదు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది, ట్రీట్మెంట్ తీసుకోకపోతే తగ్గదు ఉమ్, అంతే. సడన్ గా మీరు బాడీలో షుగర్ ఆపేస్తే ఇది ఎట్లా వచ్చింది అంటే షుగర్ క్యాన్సర్ సెల్స్ ఏంటంటే హై గ్లూకోజ్ అప్టేక్ చేసుకుంటాయి. ఎందుకు? అవి ఫాస్ట్ పెరుగుతున్నాయి కాబట్టి ఉమ్, ఫాస్ట్ గా లోపల ఉన్న బాడీ నుంచి షుగర్స్ అవి యాక్సెస్ చేసుకుంటాయి. ఉమ్. సో వీళ్ళు ఏమనుకుంటారు, షుగర్ ఆఫ్ చేసేస్తే ఇవి తీసుకోలేవా చచ్చిపోతాయి అనుకుంటారు. అవి అక్కడ ఆగవు కదా, నువ్వు ఇక్కడ ఆపినంత మాత్రం అదేం చేస్తుంది, వేరే బాడీ పార్ట్స్ నుంచి వచ్చే గ్లూకోజ్ మొత్తం అవి లాక్కుంటాయి. ఓ. సో దీని వల్ల నీకేమైతుంది, నీకు వేరే పార్ట్స్ కి అందకుండా వేరే పార్ట్స్ అన్ని హెల్దీ అవుతాయి. ఓకే. ఇప్పుడు షుగర్ క్యాన్సర్ పేషెంట్స్ ఎందుకు సన్నగా తయారవుతారు ఎప్పుడైనా గమనించారా? క్యాకెక్సియా అంటాం, ఉమ్, వీక్ అయిపోతారు, వెయిట్ లాస్ అవుతాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు షుగర్ తింటాం ఆపేస్తే మరి అది క్యాన్సర్ ఆటోమేటిక్ క్లియర్ అయిపోవాలి కదా. బాడీలో దాని దారి దానికి ఉంటాయి, ఎక్కడి నుంచి దానికి ఫుడ్ తెచ్చుకోవాలి. సో నువ్వు బయట నుంచి దీన్ని కట్ చేయగలను, అది అక్కడేం ఆగిపోదు. ఓకే. సో ఇండైరెక్ట్ గా నీ హెల్త్ కే ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్, నీ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. ఇప్పుడు నీ బాడీకి నువ్వు హెల్తీ ఇష్యూ ఇవ్వట్లేదు, ఇంకా నీ బాడీ ఇమ్యూనిటీ దాని మీద ఏం పనిచేస్తుంది? సో ఇది బిగ్గెస్ట్ మిత్ అన్నమాట. షుగర్ ఆపినంత మాత్రం క్యాన్సర్ తగ్గదు, ఉమ్. షుగర్ ఎక్కువ తీసుకున్నంత మాత్రం క్యాన్సర్ రాదు. అలా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ రావాలి. ఆ. ఆల్రెడీ బాడీలో చాలా షుగర్ ఉంది కదా, అవును. మరి ఎవరికైనా వస్తుందా? లేదు. లేదు. సో అంతా మిత్ అన్నమాట, అది అంతే. ఓకే. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.